ఇయర్ ఏక్ వచ్చండి, ఇయర్ ఏక్ ఈజ్ వెరీ కామన్ అండ్ పిల్లల్లో కూడా అవుతుంది, పెద్దవాళ్ళతో కూడా అవుతుంది. కామన్ కాజ్ ఆఫ్ ఇయర్ ఏక్ వచ్చి మనకి వ్యాక్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏమో ఏదైనా ఫారెన్ బాడీ ఉండిపోతే లోపల, దానివల్ల పిల్లలేమో ఫారెన్ బాడీ వేసుకొని వస్తూ ఉంటారు, లైక్ వెజిటబుల్ పార్టికల్స్, లేకపోతే ప్లాస్టిక్ ఫారెన్ బాడీ, సమ్టైమ్స్ షార్ప్ ఫారెన్ బాడీ కూడా వేసుకొని వస్తారు, దానివల్ల వాళ్ళకి పెయిన్ అవుతుంది. ఇయర్ ఏక్ ఏమో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, దానిలో ఏమో ఒటైటిస్ ఎక్స్టర్నా అంటాం, దట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షన్, లేకపోతే ఒటైటిస్ మీడియా అంటాం, దట్ ఇస్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా పెయిన్ అవ్వచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఇనిషియలీ వైరల్గా స్టార్ట్ అవుతాయి కానీ తర్వాత బ్యాక్టీరియల్ అవుతాయి, దానికోసమే యాంటీబయాటిక్ ఇస్తాం. అకేషనలీ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు ఎక్స్టర్నల్ ఇయర్లో, దానివల్ల కూడా చాలా పెయిన్ అవుతుందండి. అండ్ ఆ పెయిన్ మేనేజ్ చేయడం ఏంటంటే మనం యాంటీఫంగల్ టాపికల్ మెడికేషన్స్ ఇస్తాము, యాంటీఫంగల్ డ్రాప్స్ ఇస్తాము, ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. అకేషనలీ మేము సక్షన్ మైక్రోస్కోపీ చేసి ఆ ఫంగల్ మాస్ తీయాలి, లేకపోతే సిరింజింగ్ చేసి తీయాలి. బట్ వీ ప్రిఫర్ టు డూ యూజింగ్ అ సక్షన్ మైక్రోస్కోపీ. సక్షన్తో చేసి ఆ ఫంగల్ మాస్ తీసి అప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇవి కొన్ని కామన్ కాజెస్ ఆఫ్ ఇయర్ ఏక్. అకేషనలీ ఇయర్ ఏక్ కెన్ ఆల్సో అకేషనల్లీ ఇయర్ ఏక్ ఏమో ఇంజురీ వల్ల కూడా అవ్వచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల అవుతుంది, లేకపోతే స్పోర్ట్స్ ఇంజురీ అవుతుంది, బాక్సింగ్ వల్ల, కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ ఫుట్బాల్, హాకీ, క్రికెట్ వల్ల బాల్ తగలడం వల్ల కూడా ఇయర్ ఏక్ అవ్వచ్చు. సో మేనేజ్మెంట్ ఏమో ఏ కాజ్ అవుతుందో ఇయర్ ఏక్కి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద కాజ్. అంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే మనం ఫంగల్ మాస్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఫంగల్ మాస్ తీస్తాము, టాపికల్ యాంటీబయాటిక్స్ ఇస్తాం, టాపికల్ అంటే డ్రాప్స్, యాంటీఫంగల్ డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. ఫంగల్ మాస్ తీసిన తర్వాత కంటిన్యూస్ ట్రీట్మెంట్ గోస్ ఫర్ 10 to 14 days. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే కానీ మనమేమో ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, ఇంకా అకేషనలీ డీకంజెస్టెంట్ కూడా ఇవ్వాలి నోస్లోకి. వెరీ అకేషనలీ మనమేమో సర్జరీ చేయవలసి వస్తుంది ఇన్ఫెక్షన్ కోసం. సపోజ్ మిడిల్ ఇయర్లో పస్ ఉందనుకోండి, మేము గ్రోమెట్ ఇన్సర్జన్ అయినా లేకపోతే మిరింగాటమీ చేసి ఆ పస్ తీసి అలాంటి మేనేజ్మెంట్ కూడా చేయవలసి వస్తుంది. వెరీ అకేషనలీ వెన్ ద ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ సివియర్, బోన్లోకి వెళ్తే మాత్రం మనం మాస్టాయిడ్ సర్జరీ కూడా చేయాలి ఆ పస్ తీయడానికి, దాన్ని కార్టికల్ మాస్టోటమీ అంటారు. అండ్ దాన్ని బట్టి ఫర్దర్ మేనేజ్మెంట్ విల్ బి బేస్డ్. అండ్ మేము సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది.